హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. ఈరోజు వీడియోలో నేను 2 స్కీమ్స్ అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదండి. నేను కటింగ్ నేను కాదు, ముందు పే చేసిన 2 స్కీమ్స్ గురించి ఈరోజు నేను చెప్తాను. సో ఆ స్కీమ్లో మేము వచ్చేసి ఒక నెక్లెస్ అయితే తీసుకున్నామండి. ఈరోజు దాని ఫుల్ డీటెయిల్స్ గురించి చెప్తాను. అదేవిధంగా ఆ నెక్లెస్ పై ఉన్న వేస్టేజ్ అవన్నీ మాకు ఎంత లెస్ అయ్యాయి కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను వచ్చేసి స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేసామంటే 8th month 7th month 8th స్టార్ట్ చేసామండి. సో స్కీమ్ వచ్చేసి 16,500 అయితే పే చేసాము. 8/7/23 8వ తారీఖున 7వ నెలలో 23వ సంవత్సరంలో గోల్డ్ రేట్ వచ్చేసి 5,455 రూపాయలు ఉందండి. సో మనకి ఆ గోల్డ్ రేట్ ద్వారా అక్యుములేట్ అయ్యింది మనకి 3.025 గ్రామ్స్ అనేవి మనకి అక్యుములేట్ అయ్యాయి. సో అలా ఎవ్రీ మంత్ కడుతున్నామండి 16,500. సో ఇది వచ్చేసి ఆ గోల్డ్ రేట్ అండి, ఎవ్రీ మంత్ గోల్డ్ రేటు. సో మనకి ఆయా మంత్లో ఆ 16,500కి ఎంతేసి గోల్డ్ అక్యుములేట్ అయ్యింది అనేది ఇదండి. సో మాకు టోటల్ గోల్డ్ అక్యుములేషన్ వచ్చేసి 31.307 గ్రామ్స్ అనేవి మేము స్కీమ్ మెచ్యూర్ అయ్యే టైంకి అక్యుములేట్ అయిన గోల్డ్ అనమాట. సో మనకి టోటల్గా అక్యుములేట్ అయిన గ్రామ్స్ వచ్చేసి 31 గ్రామ్స్ అండి, దగ్గర 3 తులాస్ అనుకోండి. సో నేను కొన్న రోజు వచ్చేసి గ్రామ్ రేట్ వచ్చేసి 6,635 రూపీస్ ఉందండి. అదే నేను 26th తీసుకున్నాను. సో నేను కొన్న నెక్లెస్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 24 గ్రామ్స్ ఉంది, 24.9 గ్రామ్స్. అందులో నెట్ వెయిట్ వచ్చేసి 23.7 గ్రామ్స్ అండి. ఎమరాల్డ్ రూబీస్ వచ్చేసి 1.3 క్యారెట్స్ 4.7 క్యారెట్స్ ఉందండి. మనకు ఆ రోజు వేస్టేజ్ వచ్చేసి దానికి 22%, GST 3%. సో నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ ఇంటూ 6,635 రూపీస్ కదండి. సో ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే 1,57,402 రూపీస్ పడింది. ఎమరాల్డ్ కాస్ట్ వచ్చేసి 1 క్యారెట్ వచ్చేసి 1,300 అండి. సో దాని కాస్ట్ వచ్చేసి 1,690 రూపీస్ పడింది. రూబీస్ వచ్చేసి 1,300 అండి. సో 4 క్యారెట్స్ కాబట్టి 4 × 1,300 = 6,123 రూపీస్ పడింది. వేస్టేజ్ వచ్చేసి మనకి ఆ రోజు మాకు ఇచ్చిన సేల్స్ పర్సన్ 17% వేసారని, అంటే 5% డిస్కౌంట్ మాకు వచ్చింది. సో వేస్టేజ్ వచ్చేసి 28,086. సో GST 3% కాబట్టి 5,799 రూపీస్ పడిందండి. యాక్చువల్గా నేను ఒకవేళ స్కీమ్లో కాకుండా తీసుకుంటే దీని కాస్ట్ వచ్చేసి 1,99,100, అంటే దగ్గర 2 lakhs అండి. సో ఇది వితౌట్ స్కీమ్ అయితే ఇదండి. సో నేను స్కీమ్ ద్వారా తీసుకోవడం వల్ల నాకు వచ్చేసి 31 గ్రామ్స్ అక్యుములేట్ అయ్యాయి కాబట్టి 23 గ్రామ్స్ అందులో తీసేస్తే ఇంకా వచ్చేసి 31 - 23 8 గ్రామ్స్ అండి. సో 8 గ్రామ్స్ ఇంకా నాకే మిగిలిందండి. సో మనకి ఈ స్టోన్ కాస్ట్ అనేది మనం ఎలా అయినా పే చేయాలండి. వేస్టేజ్ వచ్చేసి నాకు 0% పడింది, GST వచ్చేసి 3% అండి. సో నేను వచ్చేసి బ్యాంగిల్స్ ఇవి తీసుకున్నాను కాబట్టి మేము ముందు వీడియోలో చెప్పినట్టు నేను 2 స్కీమ్స్ కలిపి తీసుకున్నానండి. ఒకటి బ్యాంగిల్స్, ఒకటి వచ్చేసి ఇది నెక్లెస్ అండి. సో నేను ఆ 2 స్కీమ్స్ ఒకేసారి మెచ్యూర్ చేశాను. సో ఆ 2 కంబైన్ చేసి తీసుకున్నాను కాబట్టి నాకు ఈ 8 గ్రామ్స్ వచ్చేసి అందులో వేసుకున్నానండి బ్యాంగిల్స్లో. సో నేను తీసుకున్న నెక్లెస్ వచ్చేసి సో ఇదండి. సో నేను తీసుకున్న నెక్లెస్ గ్రాస్ వెయిట్ 24.925, స్టోన్స్ వెయిట్ వచ్చేసి 6 క్యారెట్స్ వచ్చిందండి. ఇది మనం తీసుకెళ్తే ఎప్పుడైనా రిటర్న్ చేసేటప్పుడు మనకి టోటల్ అమౌంట్ అనేది రిటర్నబుల్ అవుతుంది. సో నేను తీసుకున్న నెక్లెస్ వచ్చేసి ఇదండి. రూబీస్, ఎమరాల్డ్, చిన్న మామిడి పిందులు అయితే వచ్చాయండి. నెక్లెస్ మొత్తం ఈ మధ్యలో వచ్చేసి చాందబాలి మోడల్లో మనకి
డిజైన్ అయితే వచ్చిందండి. కిందన కూడా చిన్నది డ్రాప్ షేపులో వచ్చి కిందన చిన్న చిన్న మువ్వులు అయితే వేలాడాయండి. ప్రతి దీనికి ఒక ఎమరాల్డ్ ఒక రూపీ అయితే ఉందండి ప్రతి మామిడి పిందికి. ఫస్ట్ మామిడి పిందికి ఎమరాల్డ్ ఉంటే దాని తర్వాత మామూలుగా ఉండేసి దాని తర్వాత వచ్చేసి రూబీ స్టోన్ ఇచ్చాడండి. అలా మొత్తం రూబీస్ ఎమరాల్డ్ అండి. ఈ మధ్యలో వచ్చేసి ఇక్కడ ఒక ఫ్లవర్ షేప్లో రూబీస్తో ఇచ్చారు. ఇదంతా గోల్డ్ ప్లస్ రూబీస్తో వచ్చింది. కిందనేమో చాందబాలి మోడల్ వచ్చేసి కింద డ్రాప్ షేప్లో వచ్చిందండి. చిన్న లాకెట్లో వచ్చిందండి. ఈ లాకెట్ మనం డిటాచబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు దీన్ని డిటాచబుల్గా కూడా చేసుకునేలాగా హుక్స్ అయితే వేసుకుంటామండి. ఎందుకంటే ఒకసారికి ప్రతిసారి ఇదే వేసుకోవాలంటే అవ్వదు కాబట్టి డిటాచబుల్ అయ్యేలా చూస్తాము. ఈ లాకెట్ వచ్చేసి చాలా వెయిట్ వచ్చిందండి. ఇది తక్కువ వెయిట్ కానీ ఈ లాకెట్ ఎక్కువ వెయిట్ వచ్చింది మనకి. దగ్గర నాకు తెలిసి ఇదే ఒక 11 గ్రామ్స్ ఉంటుందేమో. సో దీనికి మ్యాచ్ అయ్యి ఇయర్ రింగ్స్ ఇంకా తీసుకోలేదు. నెక్స్ట్ టైం అయితే చూడాలండి. సో నేను తీసుకున్న నెక్స్ట్ సెట్ ఇదే అండి. మీకు పక్కన ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఈ బిల్ అయితే నేను ప్రెజెంట్ చూపించట్లేదండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేను బ్యాంగిల్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ బ్యాంగిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ 8 గ్రామ్స్ ప్లస్ అవి నేను ఎంత అక్యుములేట్ అయ్యాయో ఆ రెండింటి గురించి అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు వీడియో ఇదండి. సో అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ యొక్క అభిమానం అనేది నాకు సబ్స్క్రైబ్ ద్వారా తెలియచేయండి. అదేవిధంగా ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఆల్.